హే ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్చంద్ర, మీ ఫేవరెట్ హెల్త్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇన్నర్ ఫ్యాట్ని తగ్గించుకొని ఎలా హార్ట్ అటాక్స్ని అవాయిడ్ చేసేలా దాని గురించి మాట్లాడాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాం మనకి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే రీసెంట్ స్టడీస్లో తేలింది మన సౌత్ ఏషియన్ పీపుల్ అనేది చాలా లావ్ ఎక్కువ ఉంటుంది. మీకు సింపుల్గా మన హార్ట్ అటాక్స్ని మన ఇన్సైడ్ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవచ్చో ఒక 4 స్టెప్స్లో చెప్తాను, వితౌట్ ఎక్సర్సైజ్ ఆర్ డైట్. ఫ్యాట్ బర్నింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనకి 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ కానీ ఉన్నిందంటే హే ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్చంద్ర, మీ ఫేవరెట్ హెల్త్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇన్నర్ ఫ్యాట్ని తగ్గించుకొని ఎలా హార్ట్ అటాక్స్ని అవాయిడ్ చేసేలా దాని గురించి మాట్లాడదాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాం మనకి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేసి దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఒకవేళ కానీ మీరు చూసుండకపోయి ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో. సో మనకు న్యాచురల్గానే మన హార్ట్ చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఎక్కువైపోయి అది బ్లడ్ సర్క్యులేషన్ని బ్లాక్ చేస్తుందో అప్పుడే మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే రీసెంట్ స్టడీస్లో తేలింది మన సౌత్ ఏషియన్ పీపుల్ అనేది చాలా లావ్ ఎక్కువ ఉండరు. ముఖ్యంగా దాంట్లో మన ఇండియన్స్ మనం లావ్ ఎక్కువ కనపడం, కానీ ఫ్యాట్ మొత్తం మన బెల్లి చుట్టే ఫామ్ అయిపోతుంది. సో దీన్నే మనం టోఫీ అంటాం. అంటే థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అనేసి అనమాట. దీనివల్ల మనకేమవుతుందంటే మనం కేవలం మన బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మీద డిపెండ్ అయిపోయి నేను ఐడియల్ వెయిట్ ఉన్నాను, ఆరోగ్యకరంగా ఉన్నాను, వరీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే టోఫీ అంటే థిన్ ఔట్‌సైడ్ ఫ్యాట్ ఇన్‌సైడ్. దాని లైన్‌లోనే ఉంది. అంటే మనకు లోపల ఆర్గాన్స్ పైన, బయట ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫార్మ్ అయిపోతుంది. దీన్నే మనం విసరల్ ఫ్యాట్ అని అంటాం. ఇంతకుముందు ఆల్రెడీ మన వీడియోస్‌లో చెప్పాను. విసరల్ ఫ్యాట్ అనేది ఎంత డేంజరస్ ఫ్యాట్ అనేసని. సో, మనము ఏదో వెయిట్ తగ్గడం మీద కాకుండా మన లోపల ఉన్న ఈ విసరల్ ఫ్యాట్‌ని తగ్గించుకోవడం మీద కాన్సంట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఈ విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుందో ఈజీగా కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏర్పడి మనకి హార్ట్ అటాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని సింపుల్‌గా మనం ఒక 2 వేస్‌లో ఎలా చేసుకోవచ్చో అని ఒక 2 స్టెప్స్‌లో చెప్తాను. స్టెప్ నంబర్ 1, మీరు సింపుల్‌గా నేను ఐడియల్ వెయిట్ ఉన్నాను, నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉన్నాను అనుకోవడానికి కుదరకూడదు. ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఒక జనరల్ బాడీ చెకప్ చేసుకోండి. సో, మన బ్లడ్ మార్కర్స్ మనం చేసుకున్నప్పుడు మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏవేవి ఎంతున్నాయి మనకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, డైటరీ చేంజెస్ కావచ్చు చేసుకుంటే ఆరోగ్యకరంగా తింటూ హ్యాపీగా ఉండొచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ యొక్క మెకానిజంని మనం అర్థం చేసుకోవాలి. మన బాడీలోని రూట్ కాజ్ ఏందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లెక్క తయారవుతుంది మన ప్రయత్నాలన్నీ. సో, మన బాడీలో లిపేజ్ అనే ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ ఎంజైమ్ పని ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ సెల్స్‌ని తీసుకొని దాన్ని ఫ్యాటీ యాసిడ్స్‌గా కన్వర్ట్ చేసి మన బాడీకి కావాల్సిన ఎనర్జీని మొత్తం సరఫరా చేయడం. ఈ లిపేజ్ అనే హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఎప్పుడు వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మన బాడీలో ఉండే న్యూరాన్స్, మన బ్రెయిన్‌కి కనెక్ట్ అయిన న్యూరాన్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయో, ఈ లిపేజ్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేసి, ఇది స్టిమ్యులేట్ అయ్యి మన బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్‌ని తీసుకొని, అది ఫ్యాటీ యాసిడ్స్‌గా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. కానీ మన బాడీలో మన బ్రెయిన్ అనేది ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది? ఈ న్యూరాన్స్ ఇవన్నీ మనకి లిపేజ్ వర్క్ అయ్యే విధంగా ఎప్పుడైతే మనం ఒక లో కార్బ్ డైట్‌లో ఉంటామో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన బ్రెయిన్ సెల్స్, మన బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి కొంచెం స్టిమ్యులేట్ అయ్యి అది ఈ లిపేజ్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు సింపుల్‌గా మన హార్ట్ అటాక్స్‌ని, మన ఇన్సైడ్ ఫ్యాట్‌ని ఎలా తగ్గించుకోవచ్చో ఒక 4 స్టెప్స్‌లో చెప్తాను, వితౌట్ ఎక్సర్సైజ్ ఆర్ డైట్. ఫస్ట్ వన్ స్లీప్ అండి. స్లీప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 7-8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ గాని మనం ఇచ్చామంటే మన బాడీలో, మన బ్రెయిన్‌లో మన న్యూరాన్స్ అనేవి బాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి అవి స్టిమ్యులేట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తది. ఎప్పుడైతే మనకి ఒక 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ గాని ఉన్నిందంటే నెక్స్ట్ డే మనం తినే దాంట్లో కూడా మన అపెటైట్ అనేది కూడా తగ్గుతుందని రీసెంట్ స్టడీస్‌లో తేలింది. ఓకేనా? ఎప్పుడైతే మన అపెటైట్ అనేది తగ్గిందో ఆల్మోస్ట్ 270 క్యాలరీస్ తగ్గుతుందంట ఎవ్రీ డే. సో, మనము 1 కేజీ వెయిట్ తగ్గాలంటే దగ్గర దగ్గర 7700 క్యాలరీస్ తగ్గితే 1 కేజీ వెయిట్ తగ్గుతాం. మనం బర్న్ చేస్తే మన బాడీలో 7700 క్యాలరీస్. ఓకే. సో, ఈ విధంగా మనం 7700 క్యాలరీస్ ఈ విధంగా ప్రాపర్ స్లీప్ తీసుకొని తగ్గించాలంటే దగ్గర దగ్గర ఒక 13-14 డేస్, 2 వీక్స్ పడుతుంది. 1 కేజీ తగ్గించాలంటే. అండ్ మీకు స్లీప్ బాగా పట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు అవాయిడ్ చేయాల్సింది మీ మొబైల్ ఫోన్స్. మీ మొబైల్ ఫోన్స్‌ని వాడడం అవాయిడ్ చేయాలి. అంటే కంప్లీట్ రోజంతా కాదనుకోండి. బిఫోర్ స్లీపింగ్ అట్‌లీస్ట్ 1 అవర్ బిఫోర్. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం మొబైల్ ఫోన్ వాడతామో, మన మొబైల్ ఫోన్‌లో బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుందండి. మన బ్రెయిన్‌లో మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, దీనివల్లే మనకి స్లీప్ అనేది బాగా పడుతుంది.
కానీ ఎప్పుడైతే మనము మన మొబైల్ ఫోన్ వాడేటప్పుడు బ్లూ లైట్ ఎమిట్ అవ్వడం వల్ల ఆ మెలటోనిన్ ప్రొడ్యూస్ అయ్యేది ఒక 90 మినిట్స్ లేట్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. లేట్‌గా నిద్రపోతాం. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. సో, నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏందంటే పడుకునేదానికి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ముందు నుంచైనా మొబైల్ అనేది అవాయిడ్ చేయండి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీకందరికి తెలిసే ఉంటుంది. మన బాడీలో మన న్యూరాన్స్ అన్నీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా తయారై ఉంటాయండి. మేడప్ అయ్యి ఉంటాయనేసని. సో, ముఖ్యంగా గుడ్ ఫ్యాటీ యాసిడ్స్‌తో. మనకి ఉన్న బ్యాడ్ లక్ ఏందంటే మన బాడీకి అందాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు. అదన్నీ మనం ఔట్ సైడ్ ఫుడ్ సోర్సెస్ ద్వారాయే ఇవ్వాలి. మన బాడీకి రోజుకొక 3 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తే చాలు. మన న్యూరాన్స్ బాగా వర్క్ అవ్వాలి. మన బాడీలో మెయిన్ కావాల్సిన ఫ్యాటీ యాసిడ్ ఏందంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా చాలా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్‌ని కంట్రోల్‌గా ఉంచడంలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. గట్ మైక్రోబియం మీకందరికీ తెలుసు. మన గట్ అనేది ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియాకి పుట్టినిల్లనేసని. దీంట్లో బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి. మన గట్‌లో ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్ మిస్ అవుతుందో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్య మనకి ఆటోమేటిక్‌గా కొలెస్ట్రాల్స్ పెరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పాం. మన ప్రీవియస్ వీడియోస్‌లో మన గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ లాంటిది మన బాడీలో అనేసని. ఎప్పుడైతే మన బాడీలో ఉండే న్యూరాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయో మన గట్ ద్వారా ఆటోమేటిక్‌గా కొలెస్ట్రాల్స్ అనేవి ఔట్ ఆఫ్ కంట్రోల్ కూడా అయిపోతాయి. సో, బ్యాలెన్సింగ్ అవర్ గట్ బ్యాక్టీరియాస్ చాలా క్రూషియల్. ఎప్పుడు గాని గట్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఆటోమేటిక్‌గా గట్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతూ, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి బ్లోటింగ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఆర్ ఎల్స్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. దానివల్ల ఈజీగా మన బాడీలో కొలెస్ట్రాల్స్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. హార్మోనల్ హెల్త్. మన వాళ్ళు ఎంతసేపు డైట్ గురించి మాట్లాడతారు, గట్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడతారు ఎక్సెట్రా, ఎక్సెట్రా. బట్ నో వన్ స్పీక్స్ అబౌట్ హార్మోనల్ హెల్త్ అనమాట. ముఖ్యంగా దీంట్లో మనం మాట్లాడాల్సింది థైరాయిడ్ హార్మోన్ గురించి. చాలా మందికి థైరాయిడ్ వచ్చినప్పుడు హైపోథైరాయిడిజం ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్ ఏంది? ఓవర్ వెయిట్ పెరిగిపోవడం. ఎందుకు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఓవర్ వెయిట్ పెరుగుతారు? సో, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎందుకు ఓవర్ వెయిట్ పెరుగుతారంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన మెటబాలిక్ రేట్ చాలా తగ్గిపోయినప్పుడు మనం ఈజీగా ఓవర్ వెయిట్ అనేది పెరుగుతామనమాట. సో, మన థైరాయిడ్ హార్మోన్‌ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో సెలీనియం అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఇది రోజుకి మనము ఒక 55 మైక్రోగ్రామ్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళకి హైపోథైరాయిడిజం గాని ఉంటే రోజుకి వాళ్ళకు 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ సెలీనియం కూడా ఇవ్వొచ్చనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ గాని మనం ప్రాపర్‌గా ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మన హార్ట్ అటాక్స్‌ని ఈజీగా అవాయిడ్ చేస్తూ, మన లోపల ఉన్న ఇన్‌సైడ్ ఫ్యాట్‌ని రివర్స్ చేసుకోవచ్చు, కరిగించుకోవచ్చు విజరల్ ఫ్యాట్‌ని. సో, ఒకవేళ మీరు కానీ పై చెప్పిన ఎటువంటి ఇష్యూస్ అయినా ఫాలో అవ్వాలి, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఒక ప్రాపర్ డైట్ సెట్ చేసుకొని హెల్తీగా మారాలి అనుకునేటిగా ఉంటే, ఇక్కడ డిస్‌ప్లే పైన ప్రొవైడ్ చేస్తున్న నంబర్‌కి డయల్ చేసి, నాతో ఒక ప్రీ కన్సల్టేషన్ అనేది ఫిక్స్ చేసుకోండి మా టీమ్‌తో మాట్లాడి. నేను మీ హెల్త్, మీ లైఫ్ స్టైల్, మీ జీవన విధానం తగ్గట్టు మీకంటూ ఒక డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తాను. మనం చెప్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఏదైనా పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలనుకునేటివి ప్లీజ్ కమెంట్ బిలో. నెక్స్ట్ వీడియోస్ దాని మీదే చేద్దాం. నో టెన్షన్, జాయిన్ ఫిట్నెస్ ఫ్యూజన్ ఫర్ బెటర్ హెల్త్, బెటర్ లైఫ్.